హౌ టు అవాయిడ్ నెగిటివ్ పీపుల్ డ్యూరింగ్ యువర్ ప్రిపరేషన్ జర్నీ. వీడియోలో మనం మాట్లాడుకునే పాయింట్స్ నాట్ జస్ట్ ఫర్ యూపీఎస్సీ ప్రిపరేషన్ జర్నీ, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫర్ ఎనీ దేనికైనా సరే ఇలాంటి వాళ్ళని అవాయిడ్ చేస్తే విల్ గెట్ సక్సెస్. మనం యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలనుకోగానే ఈ ప్రిపరేషన్లో పరిచయం అయ్యే ఫ్రెండ్స్ని ఒక రేంజ్లో ఊహించుకుంటాం కదా. మీకు ఒక చిన్న రియల్ ఇన్సిడెంట్ చెప్తాను, వినండి. దానికంటే ముందు ఈ వీడియో ఓపెన్ చేసి చూస్తున్నాం అంటే ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని అనుకుని ఉంటావు కదా. వీడియో చివరి వరకు చూసిన తర్వాత నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకో. ఇలాంటి వీడియోస్ 100లో నీ ముందుకు తీసుకొస్తాను. అండ్ ఆల్సో ప్రీవియస్ వీడియోలో కొంతమంది కామెంట్ చేశారు, వాటికి కూడా నేను పబ్లిక్గా రిప్లై చేస్తాను, అందులో నాకేం ప్రాబ్లం లేదు. లాస్ట్ వరకు చూడండి, మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయను. సరే, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇందాక ఎక్కడ ఆపాం? మీకు ఒక చిన్న రియల్ ఇన్సిడెంట్ చెప్తాను కదా. అశోక్ నగర్లో 1 year బ్యాక్ అనుకుంటా, అరౌండ్ నవంబర్ ఆర్ డిసెంబర్ టైంలో మా స్టడియాల్లోనే ఒక అతను సూట్ వేసుకొని ఐప్యాడ్ పట్టుకొని డైలీ వస్తూ వెళ్తూ ఉండేవాడు. ఫస్ట్లో అతను చూసి ఏదైనా ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీ ఏమో, సో అందుకే డైలీ సూట్ వేసుకొని వెళ్తున్నారేమో అని అనుకున్నాం. బట్ స్టడియాల్లో ఎవరిని అడిగితే వాళ్ళు అన్నారు, అతని మెయిన్స్ క్లియర్ అయింది, ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నాడు, ఇక్కడ ఇన్స్టిట్యూట్లో మాక్ ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు, సో అందుకే సూట్ వేసుకొని వస్తున్నాడు డైలీ అని చెప్పారు. అరే, మన మధ్యలో కూడా ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయిన పర్సన్ ఉన్నాడు కదా అని చెప్పి మేము కూడా చాలా గొప్పగా ఫీల్ అయ్యాం. ఒకరోజు మా ఫ్రెండ్స్ కూడా వెళ్ళి మాట్లాడారు. వాళ్ళతో ఆయన ఆల్రెడీ ఎస్ఐ అని చెప్పారంట. ఎస్ఐ అనగానే మేము ఇంకా ఎక్కువ గొప్పగా ఊహించుకున్నాం ఆయన్ని. 1 month తర్వాత ఆయన స్టడియాలకి రావడం మానేశారు. మేబీ ఇంటర్వ్యూ అయిపోయి ఉంటుంది, అందుకే బ్రేక్ తీసుకున్నారేమో అని అనుకున్నాం అందరం. కట్ చేస్తే 3 months తర్వాత అందరూ ఆయన గురించే మాట్లాడుతున్నారు. మ్యాటర్ ఏమై ఉంటుందా అని చెప్పి నాకు తెలిసిన పర్సన్ స్టడియాల్లో ఒక అతన్ని అడిగాను, అన్న ఏమైంది అని. అతను ఏమన్నాడంటే, బ్రో అతను పెద్ద ఫ్రాడ్ అంట, ఇలా యూపీఎస్సీ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నాను, మెయిన్స్ క్లియర్ అయిందని అతని గురించి గొప్పగా చెప్పుకొని హైప్ ఇచ్చుకొని అందరి దగ్గర డబ్బులు అప్పుగా తీసుకొని పారిపోయాడంట బ్రో అని అన్నాడు. ఆ విషయం వినగానే నేను నమ్మలేదు. నేనేమన్నానంటే, బ్రో ఊరుకో బ్రో, ఎవరో రూమర్స్ స్ప్రెడ్ చేసి ఉంటారు, వాళ్ళు ఎవరో చెప్పిన దాన్ని ఎలా నమ్ముతాం, మన దగ్గర ప్రూఫ్స్ లేకుండా, కరెక్ట్ కాదు కదా అని చెప్పి నేను మాట్లాడే. అప్పుడు మనోడు అన్నాడు, లేదు బ్రో నిజమే, అదంతా రూమర్స్ ఏం కాదు అని అన్నాడు. సరే కదా, నీకెలా తెలుసు అని చెప్పి నేను చాలా ఎగ్జైటింగ్గా అడిగా. నా దగ్గర కూడా ఒక 60,000 తీసుకొని పారిపోయాడు బ్రో అని అన్నాడు ఆయన. మైండ్ పోయింది, నవ్వలేక చచ్చిపోయాం ఆ రోజు అంతా మేమందరం. మీకు డౌట్ రావచ్చు, మరి ఇన్ని లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు దగ్గర 8 లక్షలు ఆయన అప్పు తీసుకొని పారిపోయాడంట. ఇన్ని లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా ఉంటారా? ఇచ్చారు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఉంది, వినండి. పోలీసులు అతను అడ్రస్ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. సో అతన్ని పట్టుకొని అడిగితే అతను ఏమన్నాడంటే, మేమిద్దరం ట్విన్స్, అలా పారిపోయింది మా అన్నయ్య, వాడికి నాకు సంబంధం లేదు, వాడు ఎలానే చాలా చోట్ల చేసి పారిపోయాడు, కావాలంటే మీరు అతను పట్టుకోండి అని అన్నారంట ఇంట్లో వాళ్ళు. సరే కదా అని ఊళ్ళో ఎంక్వైరీ చేస్తే ఊళ్ళో వాళ్ళు కూడా వాళ్ళిద్దరు ట్విన్స్ అని అన్నారంట. ఏది నిజమని ఇంకా దేవుడికే తెలియాలి. సో ఈ ఇన్సిడెంట్ ద్వారా మీకు ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఈ ప్రిపరేషన్ జర్నీలో మనకు చాలా మంది పరిచయం అవుతారు. వాళ్ళందరినీ గుడ్డిగా నమ్మకండి. చూస్ ఎ ప్రయోర్ సర్కిల్. మీకంటే స్కిల్డ్ పర్సన్ ఎవరైనా పరిచయం అయితే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి. వాళ్ళు మిమ్మల్ని ఫ్రెండ్ అనుకోకపోయినా పర్లేదు, యూ గో అండ్ టాక్ టు దెమ్. అలాగే మీ దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళకి హెల్ప్ చేయండి. ప్రయోర్ సర్కిల్ ఎలా చూస్ చేసుకోవాలి, ఇప్పుడు మీకు చెప్పే పాయింట్స్ అన్ని నా పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ చేసింది. ఇవన్నీ తెలుసుకోవడానికి నాకు 2 years పట్టింది, నాకు ఎవరో చెప్పలేదు. బట్ నేను మీకు చెప్తాను. ఫస్ట్ది, చూస్ పాజిటివ్ మైండెడ్ పీపుల్. ఎవరైతే పాజిటివ్గా మాట్లాడతారో వాళ్ళని చూస్ చేసుకోండి. లైక్ ఎలా మాట్లాడతారంటే, యూపీఎస్సీ కలిసి క్రాక్ చేద్దాం మచ్చా, యూపీఎస్సీ చాలా ఈజీ మచ్చా, ఆ ఫ్యాకల్టీ బాగుంటుంది మచ్చా, ఆవిడ చెప్పే క్లాసెస్ ఈజీగా అర్థమవుతుంది, ఆర్ ఈ కోచింగ్ సెంటర్లో వెళ్దాం, సీసాట్కి మాక్ టెస్ట్లో రాద్దాం, ఇలా పాజిటివ్గా మాట్లాడతారు. అలా పాజిటివ్గా మాట్లాడే వాళ్ళ దగ్గర ఎప్పుడు పాజిటివ్ వైబ్సే ఉంటాయి, అవి మీకు కూడా బూస్ట్ చేస్తుంది మీ ప్రిపరేషన్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి, అవాయిడ్ నెగిటివ్ మైండెడ్ పీపుల్. వాళ్ళు పాజిటివ్గా మాట్లాడకపోయినా పర్లా, నెగిటివ్గా మాట్లాడితే మాత్రం దగ్గర కూడా రానికండి. ఎలా మాట్లాడతారంటే, మామ ఈ ఫ్యాకల్టీకి ఏం రాదురా, అసలు ఆయన సబ్జెక్టే తెలియదు, ఏదో మనకు వచ్చి నేర్పించేస్తున్నారు, అసలు ఇన్స్టిట్యూటే వేస్ట్ మామ, డబ్బులు అనవసరం కొట్టాం మామ అని ఇలా మాట్లాడతాడు. అది పక్కన కూర్చుంటే ఏమైందంటే, 1,50,000 కట్టి మనం ఆ క్లాస్లో కూర్చుంటాం, పక్కన కూర్చొని ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటే ఆ ఇంట్రెస్ట్తో పాటు నీ ఇంట్రెస్ట్ కూడా తగ్గుద్ది. సో అవాయిడ్ దీస్ టైప్ ఆఫ్ పీపుల్. థర్డ్ వచ్చేసి, పద్దాక టీకి వెళ్దాం, తినడానికి రెస్టారెంట్కి వెళ్దాం, బయటికి వెళ్దాం, సినిమాకి వెళ్దాం, పదమచ్చ వాకింగ్ చేద్దాం అని ఇలా ఎవడైతే పద్దాకు వెళ్తాడో అని దూరం పెట్టండి. లిటరలీ ఈజ్ వేస్టింగ్ యువర్ టైం. మరీ ముఖ్యంగా అమ్మాయిలు, మీకే ఇది ఖచ్చితంగా ఇలాంటి వాడు ఒకటి దొరుకుతాడు మీ ప్రిపరేషన్ టైంలో, ఆడితో పాటు మిమ్మల్ని కూడా ముంచేస్తాడు. అబ్బాయిలకు కూడా సేమ్ అడ్వైస్. అండ్ ఫోర్త్ వచ్చేసి, అవాయిడ్ టాక్సిక్ రిలేషన్షిప్స్. ఇలా చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, బట్ నాకు అనిపించింది చెప్తాను, ఎందుకంటే నా పర్సనల్గా నా ఫ్రెండ్స్లో నేను చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ ఇన్ నెగిటివ్ వే. ఎందుకు చెప్తున్నానంటే, ఈ జర్నీలో మనం చాలా మందిని కలవాల్సి వస్తుంది. బికాస్ వీ కాంట్ గెట్ సక్సెస్ అలోన్ ఇన్ దిస్ జర్నీ. ఇట్ ఈస్ మ్యాండేటరీ దట్ వీ హ్యావ్ టు గెట్ సమ్ గైడెన్స్ ఫ్రమ్ సమ్వన్. సబ్జెక్ట్ రాకపోతే వచ్చిన వాళ్ళని అడగాల్సి వస్తుంది. మొబైల్ కూడా ఎక్కువ యూజ్ చేయాలనిపించదు. టాక్సిక్ అని ఎందుకన్నానంటే, వీళ్ళు ఇప్పుడు నేను చెప్పిన వాటన్నింటికి ఒప్పుకోరు, ప్రతిదానికి అనుమానిస్తారు, స్పై చేస్తారు, అలుగుతారు, కోపపడతారు, గొడవ పడతారు. వీటన్నిటి వల్ల ఏంటంటే మీరు చాలా డిస్టర్బ్ అవుతారు. దట్ వోంట్ హెల్ప్ యూ టు గెట్ సక్సెస్. బెటర్ టేక్ ఏ బ్రేక్ ఫ్రమ్ ఇట్ రాదర్ దాన్ గోయింగ్ ఫార్ ఫ్రమ్ యువర్ గోల్. నాకు తెలిసినంత వరకు ఎలాంటి డూస్ అండ్ డోంట్స్
కరెక్ట్గా చేస్తే మనం ఎంతో కొంత సక్సెస్ చూడొచ్చు అని అనుకుంటున్నాను. ఒకవేళ నేనేమన్నా మిస్ అయి ఉంటే కింద కామెంట్ చేయండి, నెక్స్ట్ టైం వీడియోలో చెప్తాను. ఇప్పుడు మనకు వచ్చిన కామెంట్స్ చూద్దాం. ఒక అతను అడిగారు వాట్ ఈస్ యువర్ యూపీఎస్సీ ర్యాంక్ అని అడిగారు. అండ్ ఇంకొక అతను వచ్చేసి బ్రో మీరు ఒకసారి ఎగ్జామ్ రాయండి అని అన్నారు. సో వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, సార్ నేను ఆల్రెడీ 2 అటెంప్ట్స్ ఇచ్చాను, ఫెయిల్ అయ్యాను, మళ్ళీ రాస్తాను, ఫెయిల్ అయితే మళ్ళీ రాస్తాను, కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు నాకు సక్సెస్ వస్తుందని నేను నమ్ముతున్నాను. నువ్వే సక్సెస్ అవ్వలేదు మాకేం చెప్తావయ్యా అని మీరు అడిగితే, సక్సెస్ అయిన వాళ్ళ దగ్గర కంటే ఫెయిల్ అయిన వాళ్ళ దగ్గరే నేర్చుకోవడానికి చాలా ఉంటుందని నమ్మే వ్యక్తిని నేను. పర్సనల్గా నేను నా ఇన్స్పిరేషన్ ఐఏఎస్ ఆర్ ఐపీఎస్ ఆఫీసర్ ఎప్పుడు అనుకోలేదు. నా ఇన్స్పిరేషన్ ఎప్పుడు ఒక ఫెయిల్యూర్నే తీసుకున్నాను. సో దట్స్ ఇట్ గైస్. సబ్స్క్రిప్షన్ నోట్ గుర్తుంది కదా. థ్యాంక్ యూ.